ఇప్పుడు మీరు ఇద్దరిలోకి ఎవరికి మార్క్స్ ఇస్తారు ఎక్కువ? డాన్స్ మాస్టర్గా, హీరోగా, డైరెక్టర్గా ఇప్పుడు బాగా పేరు సంపాదించుకున్న లారెన్స్ని ఇండస్ట్రీకి మీరే పరిచయం చేశారు. సో దాన్ని ఎక్కడ చూసినా చెప్తుంటాడు, అక్క నా కార్డు లేకుండా కూడా నన్ను ఆడిపించింది అని చెప్తా. మోహన్ రావు గారు గిఫ్ట్ ఏదో ఇచ్చారంటే ఏంటిది సార్? మీరు ఉన్నారు కదా అంటే గిఫ్ట్ నీకు ఇచ్చారు, నాకు ఇవ్వాల. అనురాధ ఒక అబ్బాయి తోటి పారిపోయింది. ఎవరు అబ్బాయి? అంటే అమలాపురం. ఈ సాంగ్ అప్పుడు సుకుమార్ గారు ఫస్ట్ నిన్ను వద్దన్నారంట కదా, నిజమేనది? ఏదో ఒక టాక్ జరుగుతుంది, ఏం టాక్ అని అర్థం కావట్లేదు. ఏం చెప్పలేదు, అమ్మాయిని పెట్టుకుని చేసుకుని నేను వెళ్ళిపోయారు. నేను అడిగిన హీరోయిన్ తీసుకురాకుండా ఎవరినో కొత్త వాళ్ళు పెట్టి చేసేస్తున్నారు అని కోపంతో వెళ్ళిపోయాడు ఆయన. ఒకరోజు సాంగ్ 2 రోజులు చేపిస్తున్నారు నేను కూడా చెప్పేశాను. దిల్ రాజు గారు మాత్రం లాస్ట్ వరకు ఫైట్ చేశారు నా కోసం. హంగామా చేస్తున్నప్పుడు వేణుమాధతో ఏమైనా గొడవపడ్డా? రోజు గొడవలే సార్. ఎందుకని? ఈ అమ్మాయికి ఆడడం తప్ప నటించడమే రాదని చెప్పేశారు అందరి ముందు. ఇప్పుడు చేసినా గొడవలతోనే చేస్తాం. సిల్క్ స్మిత సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఒక బిస్లరీ వాటర్ బాటిల్ కోసం 2 hours షూటింగ్ ఆపింది, గ్రడ్జ్ పెట్టుకుంది. సో తను నన్ను అర్జెంట్గా ఇంటికి పిలిచింది. ఆ బాడీని ఒక స్ట్రక్చర్లో బయట పడుకోబెట్టి ఉన్నారు, ఈగలు వాళ్తున్నాయి సార్. ఫస్ట్ టైం నేను చూస్తాను అక్కడ. మీ ఈటీవీలో